నా పేరు నరేష్, శ్రీవారాహి డైరీ ఫామ్, బెంగళూరు, కర్ణాటక, నంది హిల్స్. మన దగ్గర 365 రోజులు ఆవులు దొరుకుతాయి. మీకు ఎవరు కావాలిస్తే నన్ను సంప్రదించండి. ఈరోజు ముఖ్య వీడియో వచ్చేసి సూపర్ నేపియర్ గడ్డి వాడడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నవి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది కాబట్టి చివరి దాకా చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్ ప్రతి ఒక్క రైతుకి చెప్తున్నా, ఈ రకంగా మీరు సూపర్ నేపియర్ గడ్డి వాడినట్లయితే కొంచెం లాభసాటిగా నడవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినట్లుగా వాడితే నష్టాల పాలవుతుంది, డైరీ ఫామ్లో ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరు చెప్పిన దగ్గర లాస్ట్ వరకు చెప్పేది పూర్తిగా వినండి, ఓకేనా? ముఖ్యంగా వీళ్ళకి వచ్చేద్దాం. సూపర్ నేపియర్ గడ్డి ఎక్కడ పుట్టింది, మన దేశానికి ఎలా వచ్చింది, మన రాష్ట్రానికి ఎలా వచ్చింది, మన ఊరికి ఎట్లా వచ్చింది, మీరు ఎలా వేసుకుంటారు గడ్డి అనేది క్లియర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినే ప్రయత్నం చేయండి. ఈ సూపర్ నేపియర్ గడ్డి అనేది ముఖ్యంగా పుట్టింది థాయిలాండ్లో పుట్టడం జరిగింది. క్రైలాస్ అనే ఒక శాస్త్రవేత్త, థాయిలాండ్కి చెందిన క్రైలాస్ అనే ఒక శాస్త్రవేత్త ఈ గడ్డిని పుట్టించడం జరిగింది. సజ్జా, పైనట్స్, కొంచెం సాధారణమైన నేపియర్ గడ్డి మూడు కలిపి ఒక అంటు కట్టించి దాన్ని హైబ్రిడ్గా సూపర్ నేపియర్ గడ్డిగా తయారు చేసి చేయడం జరిగింది. ఫస్ట్ ఇతర దేశాలకు వ్యాపించిన తర్వాత మన దేశానికి కూడా అదే విధంగా రావడం జరిగింది. మన దేశంలో వచ్చిన తర్వాత ఫస్ట్ మన తమిళనాడు, కేరళ వాళ్ళు ఈ గడ్డి నాటడం జరిగింది. దిగుబడి అంటే ఒక ఎకరంలో 200 టన్నుల వరకు దిగుమతి ఇస్తుంది కాబట్టి దిగుమతి జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది బాగా ఉంది, చాలా మంచిగా ఉందని చెప్పి ఇది ఇతర స్టేట్లకు, ఇతర డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతర స్టేట్లకు కూడా వాడడం జరిగింది అనమాట. ఇక్కడ ఉన్న కొన్ని పెద్ద డైరీ ఫామ్లు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు నాటడం, వాళ్ళు ఇంకోరికి ఇవ్వడం ఇది ఇత్తనం కాదు కదా, మన కండతో నాటవలసి ఉంటుంది కాబట్టి ఇతర చాలామంది వేసుకొని ప్రతి ఊళ్ళో కూడా ఇది విస్తరించిపోవడం జరిగింది. అసలు ఇది వాడడం వల్ల నష్టాలు ఏంటి, అది ఎందుకు వాడొద్దు, వాడితే ఏమవుతుంది, మంచి గడ్డ కాదు, మీకు ఒక ఆలోచన విధానంగా రావచ్చు. ఎవరైనా సరే డైరీ ఫామ్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మీరు 2 ఎకరాల వరకు ఖచ్చితంగా సూపర్ నేపియర్ వేయండి. వేసిన తర్వాత డైరీ ఫామ్ పెట్టిన అంటాడు, అది తప్పు. సూపర్ నేపియర్ అనేది 20%, 80% ఇంకా చాలా ఉంది. నేను 20% గురించి చెప్తున్నా. 20% వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నా అనేది మీకు క్లియర్ కట్ చెప్తున్నా. ముఖ్యంగా ఆక్సిలేటు దీంట్లో ఉన్న గడ్డిలో ఉండేది ముఖ్యమైన బ్యాడ్ లక్షణం ఆక్సిలేట్. ఈ గడ్డిలో ఉండడం వల్ల ముఖ్యంగా ఏం చేస్తుందంటే గడ్డి ఆవు తిన్న తర్వాత ఈ ఆక్సిలేట్ అనేది ఈ రక్తంలో కలిసిపోయి ఈ కాల్షియము, ఈ ఆక్సిలేట్ 2 మిక్స్ అయిపోయి దాని యొక్క బొక్కలకు కాల్షియం అందకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఏది చేస్తే ఆక్సిలేట్లు. దానివల్ల ఏం జరుగుతుంది ఆవు కంటే ముఖ్యంగా జరిగేది పాల జ్వరం రావడము, తర్వాత కాల్షియం డౌన్ కావడము, పాల దిగుబడి తగ్గడము, ఇవి ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్క హెచ్ఎఫ్ జరిగే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఈ ఆక్సిలేట్ అంత దెబ్బతీస్తాయి. తర్వాత వచ్చేసి దీనికి వచ్చే సమస్య, దీనివల్ల సమస్య ఏమంటే ఇంకోటి జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం కూడా జరుగుతుంది. ఎందుకు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందయ్యా అంటే ఇది ఖచ్చితంగా ఒక రూల్ ఉంటుంది. 50 నుంచి 60 రోజుల మధ్యలో మాత్రమే ఈ గడ్డి కోసి ఆవులకేయడం చేయాలి. 50 నుంచి 60 రోజుల మధ్యలో. మనం 10 రోజుల్లో కోసేస్తాం, 10 రోజుల్లో కోసిస్తాం, 70, 1 year తర్వాత కోసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని అంటే 70 రోజులు దాటితే ఆక్సిలేటర్ ఇంకా హెవీగా పెరిగిపోతాయి. హెవీగా పెరిగిపోవడం వల్ల ఏమైతే గడ్డి అనేది దాని కండ ముదిరి డైజెషన్ కాకపోవడం, బుల్లెట్ అంటే కడుపు ఉబ్బరం జరిగి ఆవు చనిపోయిన ఆవులు కూడా చాలా ఉన్నాయి. ఇది సమస్య. దీనికి కావాల్సిన ముఖ్యంగా అంటే వాటర్ శాతం ఎక్కువ కావాలి కాబట్టి అందులో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు తెలిసిన విషయమే. మనకి ఇంత గడ్డి కూడా మోయలేం. దీనికి వాటర్ ఎక్కువ కావాలి. ఒకవేళ తగినంత వాటర్ మీ గడ్డికి అందించకపోతే దాని కండ కూడా 15 రోజులకు, నెల లోపల కూడా గట్టిగా కావడం జరుగుతుంది. మీరేం చేస్తారు, గడ్డి ఏజీ 30 రోజులు ఉంది కదా, వేయొచ్చు కదా అని చెప్పి తీసుకుపోయి వేస్తే అది కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి కిడ్నీల మీద ఎఫెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆక్సిడెంట్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ చేయడము, మూత్రనాళాలు దెబ్బతినడము, మూత్ర వ్యవస్థ మొత్తం దెబ్బతినడము, దీనివల్ల దెబ్బతినడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే తొందర పెరగాలి, రేపే పెరగాలి, వారానికే పెరగాలి అని చెప్పి యూరియా కావచ్చు, అడుగుపిండి కావచ్చు, కొన్ని రసాయన ఎరువులు వేయడం జరుగుతుంది. రసాయన ఎరువులు వేయడం వల్ల రసాయన ఎరువులాగానే ఆ గడ్డి తయారైపోయి ఇది ఆవు కావచ్చు, గేదె తిన్న తర్వాత దానికి బ్రీతింగ్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం రావడం చాలా మట్టుకు చూస్తుంటారు. అంటే ఇట్లా ఊగడము, ఆవు ఊగడము చాలా మట్టుకు చూస్తుంటారు. దీంట్లో తర్వాత మెయిన్ వచ్చే ప్రాబ్లం 100% మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది కండరాల దెబ్బను కూడా తీస్తుంది. ఆక్సిలేట్లు అంటే కండరాల దెబ్బను కూడా తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆవు సూడి కట్టకపోవడం, దాంతోపాటు ఎదగ రాకపోవడము, మూగ ఎదగ రావడము, ఒకవేళ ఎదకొచ్చి చూసే కూడా సెమనేసి రిపీటెడ్ కావడం, ఇది పెద్ద సమస్య. ఇది 100% సమస్య. ఇది ఇంత దెబ్బ పడుతుంది. మళ్ళీ ఏం చేయాలయ్యా, మరి సూపర్ నేపియర్ గడ్డి వాడొద్దని, మళ్ళీ ఏం గడ్డి వాడాలని నీకు ఒక కాన్సెప్ట్ రావచ్చు.
మన తెలుగు గడ్డిలు చాలా ఉన్నాయి. కోఫోర్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, ఎడ్జులూసన్ కావచ్చు. ఈ గడ్డుల్లో చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి. ఇవి 20% తీసుకోండి. ఇప్పుడు మనం ఒక 50% 70%లా 20% మాత్రం తీసుకోండి. 5 నుంచి 10 కిలోలు తీసుకోండి. ఇది 40 నుంచి 60 రోజుల మధ్యలో కోసే ప్రయత్నం చేయండి. 70 రోజుల పైన కోస్తే ఆక్సిలేటింగ్ ఎక్కువ అయిపోయి ఆవు దెబ్బతినడం జరుగుతుంది. అంత లోపల తీస్తే కూడా ఆక్సిలేటింగ్ ఉండడం జరుగుతుంది. అంటే నేనేం చెప్తాను అంటే మీరు పప్పు దినుసుకు సంబంధించిన గడ్లు కూడా వాడండి. చెప్పాను కదా ఇందాక మీకు మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, పచ్చ జొన్నలు అంటారు, తెల్ల జొన్నలు అంటారు, రకరకాల జొన్నలు వచ్చినాయి. అవి కావచ్చు, చాలా మంచి గడ్డి జాతులు వచ్చినాయి. అది వాడినట్లుంటే మన డైరీ ఫామ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి మీరు డిసిషన్ తీసుకుంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడడం కావచ్చు. ఎవ్వరు సూపర్ నేఫర్, రెడ్ నేఫర్, సాఫ్ట్ నేఫర్, ఇంకా రకరకాల అప్డేట్ వర్షన్ iPhone 15, iPhone 16, iPhone 17, iPhone 19 అన్నట్లు సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్, రెడ్ నేపియర్, అన్ని నేపియర్ అన్ని సమస్యలు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి బిడ్డలం కాబట్టి తెలుగు గడ్డే వాడదాం. వేరే గడ్డి మనకొద్దు. మన గడ్లు చాలా పుష్కలంగా ఎటువంటి కెమికల్ లేకుండా, ఎటువంటి రసాయనాలు లేకుండా, ఎటువంటి ఆక్సిలేషన్ లేకుండా మంచి పోషకాలు, మినరల్స్, ఫైబరు అన్నీ కలిగిన గడ్లు ఏంటంటే మన తెలుగు గడ్లే. మన తెలుగు గడ్డి వాడుకొని డైరీ ఫామ్ 100% సక్సెస్ అవుతుంది. దీంతోపాటు ఖచ్చితంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలుపుకొని దాదాపు 60 నుంచి 70% సూపర్ నేపియర్ వాడుతున్నాము. మళ్ళీ అదే తమిళనాడు మొదలుపెట్టుకు తమిళనాడు 10% మాత్రం వాడుతుంది, కేరళ కూడా 10% వాడుతుంది, 8% కర్ణాటక వాడుతుంది, ఇతర పంజాబ్ తీసుకుంటే 6%, 5% వస్తుంది. ఇట్లా ఈ విధంగా అవుతుందన్నమాట. నేను అందుకే చాలా మహారాష్ట్ర తీసుకోండి, పంజాబ్ సైలేజ్ అంటే ఏముంటుంది, మొక్కజొన్న ఉంటుంది. మన దగ్గర మొక్కజొన్న పండదా? పుష్కలంగా మొక్కజొన్న వండుతుంది కదా. ఉన్నప్పుడు వచ్చే కాలంలో వర్షాకాలంలో మొక్కజొన్న వేసుకొని సైలేజ్ చేసుకొని డైరీ ఫామ్ సక్సెస్ చేసుకుని మనకు రాదు. 10 ఆవులు తెచ్చినామా నష్టపోయినా. ఇదే మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇది. ఇంకొకటి ఈ సూపర్ నేపియర్ వేయడం వల్ల కూడా మీకు చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. ఏం ప్రాబ్లం అంటే ఖచ్చితంగా పురుగు కొట్టడం జరుగుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పురుగు కొట్టడం జరుగుతుంది. పురుగు కొడితే మనం రోజు 3 నుంచి 4 సార్లు మోషన్ కొడితే మనం వీక్ అయిపోతాం. అది ఇంకా తర్వాత అది నెలకు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, అది 10 సార్లు పోతే ఆవు వీక్ కదా. అసలు చిన్న మెథడ్ ఆలోచించాలి మీరు కూడా. అందుకే నేను చెప్తున్నా ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. పప్పుకు సంబంధించిన జాతులు వాడండి. తర్వాత కేకు మన పల్లి చెక్క కావచ్చు, తర్వాత దాన రూపంగా వస్తే పల్లి చెక్క కావచ్చు, తర్వాత కొబ్బరి చెక్క కావచ్చు, కుసుమ చెక్క కావచ్చు, సన్ఫ్లవర్ చెక్క కావచ్చు, తర్వాత పచ్చెక్క కావచ్చు. పచ్చెక్క అనేది లాస్ట్ అండ్ ఫైనల్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది కొబ్బరి చెక్క, రెండోది వచ్చి పల్లి చెక్క, మూడోది వచ్చి కుసుమ చెక్క, నాలుగోది వచ్చేసి సన్ఫ్లవర్ చెక్క. ఈ విధంగా మీరు చేసుకున్నట్లుంటే డైరీ ఫామ్ సక్సెస్గా నడిచే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఒకసారి అర్థం చేసుకోండి. మీరు సూపర్ నేపియర్ ఉన్నట్లుంటే తీసేయండి, మొత్తం నరకడని చెప్తలేను. మీరు డాక్టర్ సలహా తీసుకొని 40, 50, 60 రోజుల లోపలనే ఈ గడ్డి కోసే ప్రయత్నం చేయండి. అంతలోపు తర్వాత ఆ గడ్డి పని చేయదు. నా ఆలోచన ప్రకారంగా ఒక డాక్టర్ సలహా తీసుకొని నేను చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి, గవర్నమెంట్ డాక్టర్ని, పెద్ద డాక్టర్ని సంప్రదించి, సార్ ఇది సమస్య సార్, ఏ విధంగా పప్పు జాతులు వేస్తే బాగుంటుంది, ఎటువంటి గడ్లు వేస్తే బాగుంటుందని ఒకసారి డాక్టర్ దగ్గర డిస్కషన్ చేసి నీకు కుప్లంగా వివరించి మీకు తెలిసిన సమాచారాన్ని కూడా ఇంకా ఇతర రైతులకు సమాచారం వేరు చేసి క్లియర్గా మీ డైరీ ఫామ్ సక్సెస్గా నడుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వారాయి డైరీ ఫామ్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.